అప్పుడు కర్ణుడు కుంతీదేవితో, ఓ తల్లి అని చేయి ముక్కుంటూ చాలా దీన స్థితిలో మాట్లాడుతూ, నీ మాట పట్ల నాకు శ్రద్ధ కలగటం లేదమ్మా. నీ మాటను నేను పాటిస్తే నేను ధర్మాన్ని విడిచినట్లు అవుతుంది. నా విషయంలో నువ్వు చేసినటువంటి పాపము అతి ఘోరమైనది. దయ లేకుండా నన్ను నిర్దాక్షిణ్యంగా విసిరిపారేశావు. అది నీకు అపకీర్తి తెస్తుంది. నేను క్షత్రియుడిగా పుడితే క్షత్రియ సంస్కారం నాకు లభించిందే? లేదు కదా, లభించలేదు కదా. నువ్వు చేసిన ఈ పాపం నాకు ఏ శత్రువు చెయ్యడు. ఎంత పాపం చేశావు! అన్యాయంగా శిశువును పారేశావు, నదిలో పారేశావు. క్షత్రియ సంస్కారాలు చేయవలసిన సమయంలో కూడా నువ్వు నా మీద దయ చూపించలేదు. ఆ సమయంలో నువ్వు క్షత్రియ సంస్కారాలు చేసేటప్పుడు కూడా నీకు తెలుసు, నాకు తెలియదు కానీ నీకు తెలుసు, అప్పుడు కూడా నా మీద దయ చూపించలేదు. అప్పుడు కూడా నువ్వు చెప్పలేదు. హీన సంస్కారాలు పొందిన తర్వాత ఇప్పుడు నన్ను నువ్వు ప్రేరేపిస్తున్నావు. నేను క్షత్రియ సంస్కారాలు పొందే సమయంలో నన్ను జ్ఞాపకం చేసి ఉంటే బాగుండు. ఇప్పుడు నేను హీన సంస్కారాలు పొందాను. మొత్తం అన్నీ హీనమైనటువంటి పనులే నేను చేశాను. వాళ్ళతోనే తిరిగాను, వాళ్ళ మాటే విన్నాను, వాళ్ళు నన్ను నమ్ముకున్నారు. అందుకని ఇప్పుడు ఈ సమయంలో నువ్వు వచ్చి చెప్తున్నావు. నాకేది తోచటం లేదు తల్లి. నా పట్ల తల్లిలాగా నువ్వు పూర్వం ప్రవర్తించలేదు. ఇప్పుడు ఏదో తల్లిలాగా వచ్చావు. నాకు మేలు చేయలేదు ఆ సమయంలో. ఇప్పుడు నాకు మేలు చేయాలని కోరుకుంటున్నావు. కృష్ణార్జునుల వల్ల యుద్ధంలో బాధపడిన వాడు ఎవడుంటాడు? అందరూ బాధపడతారు కదా, ప్రతి వాడు బాధపడతాడు. ఇక నేను పాండవులను చేరకపోవటానికి గల కారణం చెబుతున్నాను విను. ఎందుకు నేను అక్కడ చేరటం లేదు అని. నీ కుమారులతో యుద్ధానికి సిద్ధపడుతున్న ఈ సమయంలో నేను పాండవుల వైపుకు చేరితే నన్ను అందరూ పిరికివాడు అంటారు కదమ్మా. ఎందుకు పనికిరాని వాడు అంటారు. వాడు చేరుకున్నాడు చూడు, బంధువులతో అయిపోయింది అని. పూర్వం నాకు తమ్ముళ్ళు లేరని అందరికీ తెలుసు. అలాంటిది యుద్ధం మొదలయ్యేసరికి పాండవులు నాకు తమ్ముళ్ళు ఎలా అయిపోతారు? ఇది లోకం ఒప్పుకుంటుందా? పిరికివాళ్లాగా పరిగెత్తి దాటు వెళ్ళాడు. ఎటు పాండవులు గెలుస్తారు కదా అనే విధంగా ప్రాణం మీద భయంతో, మీరు నా తమ్ముళ్ళే అని నేను ఎలా ప్రకటించాలి? నేను ఎట్లా వెళ్ళేది? నేను వారిలో చేరినంత మాత్రాన నన్ను ఎవరైనా క్షత్రియుడు అంటారా? అనరు కదా. ధృతరాష్ట్రుడి పుత్రులు నన్ను సుఖంగా పూజించారు, గౌరవించారు, ఆదరించారు, అన్ని కోరికలు తీర్చారు. ఇప్పుడు ఆ సుఖాన్ని ఎలా నిష్ఫలం చేస్తాను? వారి ఆశలు నేను ఎలా భంగం చేస్తాను? వారు తమ శత్రువులతో శత్రుత్వం వహించి నన్ను నిత్యము గౌరవిస్తున్నారు కదా, నన్ను నమ్ముకొని. నేను ఇప్పుడు ఎట్లా కాదనటం? వసువులు ఇంద్రుడికి ఎప్పుడూ నమస్కారం చేసినట్లుగా కౌరవులు ఎప్పుడూ నాకు నమస్కారాలు చేస్తున్నారు. నాకే పెద్దవాడని, నాకే పెద్ద దిక్కు అని నమస్కారం చేస్తున్నారు. నా బలంతో కౌరవులు శత్రువులను జయిస్తామని అనుకుంటున్నారు అందరూ. నమ్మకం కూడా పెట్టుకున్నారు. అమ్మా, వారి ఆశ నేను ఎలా త్రుంచివేస్తాను తల్లి? వారు దాటరాని యుద్ధం అనేటువంటి సముద్రాన్ని కర్ణుడు అనే నావతో దాటాలి అని అనుకుంటున్నారు. అటువంటి మహాయుద్ధాన్ని, ఆ యుద్ధ సముద్రాన్ని దాటటానికి ఎవరి చేత కూడా కాదు. కర్ణుడు అనేటువంటి ఒక నావతో వాళ్ళందరూ దాటాలా అనుకున్నారు. నేను ఇప్పుడు కాదంటే ఎట్లవుతుంది తల్లి? చెప్పు, నువ్వే చెప్పు. వారు నా అండ చూసుకొని నడి సముద్రంలోంచి ఒడ్డుకు చేరాలని భావిస్తున్నారు. అసలు ఎంత నమ్ముకున్నారంటే సమస్త ప్రాణాలంతా నా మీదే పెట్టారు తల్లి. అలాంటి వారిని నేను ఎలా విడిచిపెడతాను? ధృతరాష్ట్ర కుమారులపై ఆధారపడి బ్రతికే నాకు వారి రుణం తీర్చుకోవటానికి తగిన సమయం వచ్చింది. నాకు ఇప్పుడు వాళ్ళ ఉప్పు రుణం తీర్చుకోవటానికి నాకు మంచి టైం వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి ఇట్లే పెరిగాను. సూతపుత్రుడు అయినప్పటికీ నన్ను క్షత్రియుడి చేశారు.
రాజ్యం ఇచ్చారు. ఆ సమయంలో నన్ను ఎవరూ పలకరించలేదు. ఇక ముందుకు చెప్తాను. ద్రౌపది విచారంగా స్వయంవర సమయంలో సూతపుత్ర అనింది. సూతపుత్రుడికి నేను మాల వేయను అనింది. అప్పుడు దుర్యోధనుడు అర్ధరాజ్యాన్ని అంటగట్టి నాకు అంగద రాజ్యంగా చేసి నన్ను ఒక పెద్ద రాజుకి చేశాడు, పట్టాభిషేకం చేశాడు. ఏది మరి నాకు అప్పుడు మీరెంతా ఎక్కడ వెళ్ళారు? అటువంటి సందర్భంలో ఈ కౌరవుల్ని వదిలేసి నేను ఎట్లా రాగలను? నేను వారిపై ఆధారపడి జీవిస్తున్నాను. ఎందుకంటే నాకు ఉప్పు నీళ్లు పెట్టిన వాళ్ళు కనుక నేను కూడా ప్రాణాలను లెక్కించకుండా రుణాన్ని తీర్చుకోవాలి. రాజు వల్ల ఉపకారాలు పొంది సరిగ్గా సమయం వచ్చినప్పుడు ఆ రాజు చేసిన మేలును మరిచిపోకూడదు కదా తల్లి. అలా మరిచిపోయినటువంటి పాపులకు, రాజద్రోహులకు, రాజు అన్నాన్ని అపహరించేవారికి ఈ లోకము లేదు, పరలోకము లేదు తల్లి. నా బలాన్ని, శక్తిని పుంజుకుంటాను. కౌరవుల కోసం నీ కొడుకులతో యుద్ధం నేను చేస్తాను. ఇది సత్యం. సజ్జనులకు తగినదైన కరుణా స్వభావాన్ని, ప్రవర్తనను రక్షించుకుంటాను. నువ్వు చెప్పింది నాకు మేలు కలిగించినా సరే నేను నీ మాట మాత్రం పాటించను. కానీ నీ కోరిక నేను తీరుస్తాను, భయపడకు. నీ ప్రయత్నం వ్యర్థం కాకూడదు. ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులు వీరు చంపదగినవారు. అయినా వారిని నేను చంపను. కానీ అర్జునుని ఒక్కడనే వధిస్తాను. కనుక యుద్ధంలో అతడిని వదలను. మొదటి నుంచి శపథం చేసుకొని వస్తున్నాను. నువ్వు వచ్చి అడుగుతున్నావు కాబట్టి ఆ నలుగురిని వదిలేస్తాను. ధర్మరాజును వదిలేస్తాను, భీముడిని వదిలేస్తాను, నకుల, సహదేవుడిని వదిలేస్తాను. కానీ మాత్రం అర్జునుడిని మాత్రం చంపకోకుండా ఉండను నేను. మొదటి నుంచి అర్జునుడితోనే నేను తలపడుతున్నాను. ధర్మరాజు సైన్యంలో నాకు అర్జునుడే పోటీ. యుద్ధంలో అర్జునుడిని చంపితే నాకు ఫలితం దక్కినట్లే కదా, నాకు విజయం చేకూరినట్లే. అలా కాకుండా అర్జునుడి చేతిలోనే నేనే మరణిస్తే నాకు కీర్తి దక్కుతుంది. నేను అర్జునుడిని చంపుతాను, ఇది గ్యారంటీ. లేదనుకో, అర్జునుడితో ఏదైనా నేను మరణిస్తే నాకు కీర్తి వస్తుంది. నతే జాతు నశిష్యంతి పుత్రాగ పంచయశస్విని నిరర్జునాః సకర్ణావ సార్జునావ హతే మయీ. ఓ కీర్తిమంతురాలా, ఎప్పుడైనా సరే నీకు 5 కొడుకులే మిగులుతారు. అర్జునుడు పోతే కర్ణుడితో పాటు 5 ఉంటారు కదా. కర్ణుడు పోతే అర్జునుడితో పాటు 5 ఉంటారు కదా అన్నాడు. నీకెప్పుడు 5 మంది కదా పిల్లలు, 5 ఉంటారు ఎప్పుడు. ఆ మాట విని కుంతీదేవి ఎంతో దుఃఖించింది. కర్ణుడిని కౌగిలించుకుంది. కర్ణుడు మాత్రం ధైర్యంగా చలించకుండా అలాగే నిలబడ్డాడు. ఒక విగ్రహంలాగా నిలబడ్డాడు, ఒక శిలలాగా నిలబడ్డాడు, చలించలేదు. అప్పుడు కుంతీదేవి ఇలా అంది, ఓ కర్ణ, నువ్వు ఎలా అనుకుంటే అలాగే చేయవయ్యా. దీనితో కౌరవులందరూ నశిస్తారు. విధి బలీయమైనటువంటిది. యుద్ధంలో 4 తమ్ముళ్లను విడిచిపెడతాను అని అభయం ఇచ్చావు కదా, అంతే చాలు. ఆ మాట మర్చిపోకు. నీకు శుభం కలుగుగాక అంది కుంతీదేవి. నువ్వు మర్చిపోద్దు. 4 వదిలేస్తానన్నావు కదా, అంతే చాలు. ఇక నీ చూసుకో, నీ పని నువ్వు చూసుకో. కర్ణుడు అలాగే అని తల్లికి సాష్టాంగ నమస్కారం పెట్టి దుఃఖించాడు కాస్త. తర్వాత వారిద్దరూ వేరువేరు మార్గాల్లో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కళ్ళను తుడుచుకుంటూ ఇద్దరూ ఏడ్చారు కాసేపు. ఇద్దరు ఒకరొకరు చూసుకొని ఏడ్చుకున్నారు. ఎటు తిరిగి తల్లి ప్రేమ కదా, ఎక్కడ పోతుంది తల్లి ప్రేమ? ఎంత తిరిగినా, ఎంత చెడ్డ కొడుకైనా తల్లి ప్రేమ పోదు కదా. కాసేపు మళ్ళీ కౌగిలించుకుంది, మళ్ళీ ముద్దు పెట్టుకుంది, చాలా దుఃఖపడింది. అక్కడి నుంచి ఒకరికొకరు విడిపోయి వేరే వెళుతున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.
147వ అధ్యాయం. శ్రీకృష్ణుడు హస్తినాపురం నుండి ఉపప్లావ్యానికి వచ్చాడు. వచ్చి పాండవులను జరిగిన విషయమంతా చాలాసేపు చెప్పాడు. తర్వాత కృష్ణుడు పాండవులను విడిచి విశ్రాంతి తీసుకోవాలని తన భవనానికి వెళ్ళాడు. పాండవులు, విరాటుడు మొదలైన రాజులందరినీ వారి వారి భవనాలకు పంపారు. ఇంతలో సూర్యాస్తమయం అయింది. ఆ సమయంలో పాండవులు సంధ్యావందనం చేశారు. సాయంత్రం సూర్య నమస్కారాలు చేశారు. ఆనాయ్య కృష్ణం దాశార్హం పునర్మంత్ర మమంత్రయన్ కృష్ణుడిని భావిస్తూ కృష్ణుడి మీదే మనస్సు నిలిపారు. కృష్ణుడిని మళ్ళీ రమ్మని వేడుకొన్నారు. తర్వాత అందరూ కలిసి ఇలా ఆలోచించారు. మొదట అంటే ఒకే మాటలో చెప్పాడు. అక్కడ జరిగిందంతా సంభాషణ అంతా చెప్పుకొచ్చాడు. మొదట ధర్మరాజు ఇలా అన్నాడు, శ్రీకృష్ణ, హస్తినాపురానికి వెళ్ళి నువ్వు సభలో దుర్యోధనుడికి ఏం చెప్పావో చెప్పు అని అడిగాడు. అయిపోయింది. అప్పుడు కృష్ణుడు, ఓ ధర్మరాజా, ఆ దుర్యోధనుడికి న్యాయమైనది హితమైనదైనటువంటి నిజం చెప్పాను. కానీ దుష్టుడైనటువంటి దుర్యోధనుడు దాన్ని గ్రహించలేదు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఓ కృష్ణ, అతడు చాలా దారి తప్పుతూ ఉంటే భీష్ముడు ఏమన్నాడు? ఆచార్యుడైనటువంటి ద్రోణుడు అతడితో ఏమన్నాడు? తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు ఏమన్నాడు? తల్లి అయినటువంటి గాంధారి ఆ దుష్టుడితో ఏమన్నది? మా పినతండ్రి అయినటువంటి విదురుడు, ధర్మవేత్తలలో ఉత్తముడైనటువంటి వాడు, కొడుకుల గురించి ఎంతో ఆవేదన చెందుతూ ఉంటాడు. అతడు ఆ దుష్టుడితో ఏమన్నాడు? సభలోని రాజులంతా ఏమన్నారు? కృష్ణ, అదంతా ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. కౌరవ సభలో నువ్వు, కురుముఖ్యులు ఆ దుర్యోధనుడికి అంతా చెప్పి ఉంటారు. కానీ దుర్యోధనుడు కామలోభాలకు వశుడై ఉన్నాడు. తెలివి తక్కువవాడు. పైగా తానే తెలివైన వాడని అనుకుంటూ ఉంటాడు. మీ మాటలు వాడికి అప్రియంగా ఉంటాయనిపిస్తుంది. వాడి మనస్సులో నిలవవు. అక్కడ ఇతరులు చెప్పిన వాక్యాలు కూడా నాకు వినాలని ఉంది. భవాన్ హీనో గతి కృష్ణ, భవాన్ నాథో భవాన్ గురు. గోవింద, కాలం మించిపోకుండా వెంటనే చేయవలసిన పని చెయ్యి. మాకు నువ్వు గతివై ఉన్నావు, నాథుడివై ఉన్నావు, అనాథులకి నువ్వై గురువై ఉన్నావు అని ధర్మరాజు ప్రార్థించాడు. అప్పుడు వాసుదేవుడు స్వామి ఇట్లా అన్నాడు, ఓ రాజా, నేను కౌరవ సభలో దుర్యోధనుడికి చెప్పిన మాటను చెబుతున్నాను విను. నేను సంధి గురించి చెప్పిన మాట విని దుర్యోధనుడు బిగ్గరగా నవ్వాడు. అప్పుడు భీష్ముడు కోపించి ఇలా అన్నాడు, ఓ దుర్యోధన, వంశాన్ని రక్షించటం కోసం నా మాటను విను అని విని ఆచరించు. మన వంశానికి మేలు చేయి. నాయన, నా తండ్రి శంతనుడు లోకవిఖ్యాతుడు. ఆయనకు నేనొక్కడినే కొడుకును. అందుచేత ఆయన నాకు మరో కొడుకు ఎలా పుడతాడు? ఒకే పుత్రుడు కలవాడిని పుత్రుడు లేని వాడిగానే పండితులు భావిస్తారు. కనుక వంశం విచ్ఛేదం కాకూడదు. నా కీర్తి ఎలా విస్తరిస్తుంది అని ఆయన ఆలోచించాడు. దాన్ని నేను తెలుసుకొని సత్యవతిని తల్లిగా తీసుకొని వచ్చాను. తండ్రి కోసం, వంశం కోసం నేను దుష్కరమైన ప్రతిజ్ఞ కూడా చేశాను. ఆమెను తీసుకొని తండ్రికి ఇచ్చాను. అలా రాజ్యాన్ని, వివాహాన్ని నేను విడిచిపెట్టినట్లుగా నీకు తెలుసు కదా. ఇప్పటిదాకా ఆ ప్రతిజ్ఞను కాపాడుకుంటూ నేను సంతోషంగా జీవిస్తున్నాను. ఆమెకు మహాబాహువైనటువంటి విచిత్ర వీరుడు పుట్టాడు. అతడు ధర్మాత్ముడు, శ్రీమంతుడు, కురువంశాన్ని వృద్ధి చేశాడు, ఉద్ధరించాడు. నా తండ్రి స్వర్గానికి చేరుకోగానే నేను అతన్ని రాజుగా చేశాను.
అతడికి సేవకుడిని అయ్యాను నేను. చాలామంది రాజులను జయించి అతడికి తగిన కన్యలను తెచ్చి పెళ్లి కూడా చేశాను. ఆ విషయం నీకు తెలుసు. తర్వాత పరశురాముడితో నాకు ద్వంద్వ యుద్ధం జరిగింది. అప్పుడు పరశురాముడి వల్ల భయంతో నగరంలోని వారంతా కూడా నా తమ్ముడిని దూరంగా తీసుకొని వెళ్ళారు. అతడు ఎల్లప్పుడూ కామభోగాలలో మునిగిపోయాడు. దాంతో అతడికి క్షయరోగం వచ్చింది. ఇంతలో రాజ్యంలో అరాచకం పెరిగిపోయింది. వర్షాలు కురవలేదు. ప్రజలందరూ ఆకలితోనూ భయంతోనూ బాధపడ్డారు. నా దగ్గరకు వచ్చి బాధపడుతూ ఇలా అన్నారు వాళ్ళు, ఓ భీష్మ, ప్రజలందరూ నాశనమైపోతున్నారు. ప్రజలు మేలుకోరి నువ్వు రాజువుకా, మా ఈతి బాధలన్నీ పోగొట్టు, నీకు శుభమగుగాక. ఓ గాంగేయ, ప్రజలందరూ భయంకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఇంకా కొద్దిమంది మాత్రమే మిగిలి ఉన్నారు. వారు నువ్వే రక్షించు, వ్యాధులను పారద్రోలు, ప్రజలను ధర్మపూర్వకంగా పరిపాలించు. నువ్వు జీవించి ఉండగా రాష్ట్రం నశించకూడదు అని ప్రార్థించారు నాతో. అప్పుడు నేను ప్రతిజ్ఞను నిలుపుకొన్నాను. మంచి దారిలోనే నడిచాను. ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా నా మనస్సు కలతపడలేదు. అప్పుడు ప్రజలు తల్లి అయినటువంటి సత్యవతి, సేవకులు, పురోహితులు, గురువులు, విప్రులు, విద్వాంసులు చాలా బాధపడ్డారు. నాతో ఇలా అన్నారు, ఓ గాంగేయ, పూర్వం ప్రతీపుడు రక్షించిన ఈ రాజ్యం నీ తరంలోనే నశించిపోతుంది, నీ కళ్ళ ముందే నాశనమైపోతుంది. అందుచేత నువ్వు మా మేలు కోరి రాజువికా అని వారు చెప్పారు. ఆ మాటలు విని నేను ఎంతో బాధపడ్డాను. వారికంతా నమస్కారం చేసి తండ్రి మీద గౌరవంతో పూర్వం నేను చేసిన ప్రతిజ్ఞను వారందరికీ ఇలా చెప్పాను. తల్లి, నేను బ్రహ్మచారిని, రాజును కాను. ఈ వంశం కోసం, ముఖ్యంగా నీకోసమే ఈ ప్రతిజ్ఞ చేశాను. ఈ భారం వహించమని నన్ను ఆజ్ఞాపించకు. నీకోసమే తల్లి నేను చేసింది ప్రతిజ్ఞ. తల్లి, నేను శంతనుడి కుమారుణ్ణి. నేను కురువంశ భారాన్ని వహించి చేసినటువంటి ప్రతిజ్ఞను వ్యర్థం నేను చేసుకోను. ముఖ్యంగా ఆ ప్రతిజ్ఞ నీకోసమే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీకోసమే చేశాను కదా. నేను నీ సేవకుణ్ణి, దాసుణ్ణి అంటూ ఆమెను, ప్రజలను మళ్ళీ మళ్ళీ ప్రార్థించాను, ఓదార్చాను. తర్వాత వ్యాసుడిని ప్రార్థించి సంతానాన్ని ప్రసాదించమని యాచించాను. అందుకు వ్యాస మహర్షి అంగీకరించాడు. 3 పుత్రులను ఆయన అనుగ్రహించాడు. అందులో నీ తండ్రి గుడ్డివాడు కావటం చేత రాజు కాలేదు. మహాత్ముడైన పాండుడే రాజు అయ్యాడు. ఇది జరిగిన అసలు కథ. కనుక నీ తండ్రి రాజు కాడు, పాండురాజే రాజు, ఇది గ్రహించు. అతడు రాజు కావటం చేత అతని పుత్రులు తండ్రి తర్వాత రాజ్యాన్ని అనుభవించటానికి ఉత్తరాధికారులు అవుతారు కదా, ఇది గ్రహించు. అందుచేత నాయన, వారితో కలహం పెట్టుకోకు. వారికి రాజ్యంలో సగభాగాన్ని ఇవ్వు. నా మాటను అవమానించకు. నేనెప్పుడు నీ శాంతినే కోరుకుంటాను. నేనెప్పుడు అట్లనే ఉంటాను. కుమారా, నీ మీద, ఈ పాండవుల మీద నాకు ఏమాత్రమూ భేదభావం లేదు. ఈ శాంతి మార్గాన్ని పాటించు. ఈ మార్గమే నీ తండ్రికి, తల్లికి, విదురుడికి ఇష్టం. శ్రోతవ్యం ఖలు వృద్ధానాం నాభిశంకీర్వచో మమ నాశయిష్యసి మా సర్వం ఆత్మానం పృథివీం తథా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.